సంస్కృత సాహిత్యంలో శ్రీకృష్ణ కర్ణామృతం అనే గొప్ప కృష్ణభక్తి ప్రపూరితమైన శ్లోకాల సంపుటం ఉంది. ఇది 3 ఆశ్వాసాల గ్రంథం. దీనిని 11వ శతాబ్దానికి చెందిన బిల్వమంగళుడు లేక లీలాశుకుడు అనే కవి రచించాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. బిల్వమంగళుడు కృష్ణభక్తుడిగా మారడానికి జనశ్రుతిలో ఒక ప్రసిద్ధ కథ ఉంది. దాన్ని మనం తెలుసుకుందాం. బిల్వమంగళుడికి చింతామణి అనే ఒక వేశ్యతో పరిచయం ఉంది. ఆమె చాలా నిష్ఠాపరురాలు, కృష్ణ భక్తురాలు. ఒకరోజు ఆమె తండ్రి తద్దినం వచ్చింది. ఆ రోజు బిల్వమంగళుడు తనను చూడడానికి ఆమె అంగీకరించలేదు. కానీ బిల్వమంగళుడు ఆమెపై అత్యంత ప్రేమ గలవాడు. ఆమెను చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. ఆ తద్దినం నాటి అర్ధరాత్రి వేళ అతడు ఆమె ఇంటి గోడకు వేలాడుచుండిన సర్పం తోకను పట్టుకొని మేడపైకి ప్రాకుతూ ఉంటే ఆ సర్పం అతన్ని కరిచింది. అతడు స్పృహ తప్పి నేల మీద పడ్డాడు. అది చూచి చింతామణి వెంటనే వచ్చి అతనికి ఉపచారం చేసింది. అతనికి విషం దిగిపోయింది. అప్పుడు చింతామణి అతి వికృతమైన వేషంతో అతని ఎదుట నిలిచి, ఇటువంటి తుచ్చమైన శరీరంపై గుడ్డి ప్రేమతో జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఈ నీ ప్రగాఢమైన ప్రేమను కృష్ణునిపై నిలుపుకో అని అతన్ని కృష్ణభక్తిని ఉపదేశించింది. దీనితో బిల్వమంగళునికి జ్ఞానోదయమైంది. అక్కడి నుండి పోయి సోమగిరి అనే గురువును ఆశ్రయించి ఆ గురువు నుండి శ్రీకృష్ణ మంత్రోపదేశాన్ని పొంది ఒక మునీశ్వరుడుగా మారిపోయాడు. శ్రీకృష్ణునిపై వందలాది శ్లోకాలు అల్లాడు. ఆ కృష్ణభక్తి శ్లోకాలను శిష్యులు గ్రహించి భద్రపరిచారు. తర్వాత కొన్నాళ్లకు బిల్వమంగళుడు బృందావన క్షేత్రంలో తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టాడు. ఈ శ్రీకృష్ణ కర్ణామృతం అంటే శ్రీకృష్ణుని యొక్క రూప లావణ్యాలు మన చెవులకు సోవగానే అది అమృతంగా మారుతుంది అనే ఉద్దేశంతో ఈ బిల్వమంగళుడు తన యొక్క గ్రంథానికి శ్రీకృష్ణ కర్ణామృతం అనేటువంటి పేరు ఉంచాడు. ఆ గ్రంథంలో ఏ శ్లోకాన్ని చూసినా ఆ కృష్ణ వైభవం మనకు చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కృష్ణ వైభవానికి సంబంధించిన శ్రీకృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలను మనం వీలైనప్పుడు అప్పుడప్పుడు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. శుభం భూయాత్. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్.